నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పేశారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరి ఖాతాల్లోకి దసరా కానుకగా 18,000 రూపాయలు జమ చేయబోతున్నామని చెప్పి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా మరి దసరా కానుక ఇవ్వబోతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరి సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని చెప్పి ఆ హామీ ఇవ్వడం అయితే జరిగిందండి. చెప్పినట్టుగానే ఒక్కొక్క పథకాన్ని కూడా అమలు చేస్తూ వస్తుంది. ఈ సూపర్ 6 పథకాల్లో మహిళలకు సంబంధించి పెద్దపీట వేసిందని చెప్పుకోవచ్చండి. మరి తల్లికి వందనం కానివ్వండి, ఫ్రీ బస్ కానివ్వండి, ఫ్రీ గ్యాస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మరి ఆడవాళ్ళ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన పథకాలు అనమాట. ఎందుకంటే మహిళలు బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకి మరి అధిక ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరిగిందనమాట. దీంతో పాటుగా మరి ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే చిన్నతనంలో తల్లిదండ్రులు పోగొట్టుకున్న పిల్లలు ఉంటారో వారందరికీ కూడా వాత్సల్య పథకం పేరుతోటి 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నారన్నమాట. ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చండి. మిషన్ వాత్సల్య పథకం కింద నెలకి 4,000 రూపాయల చొప్పున బ్యాంకు అకౌంట్లో వేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరైతే పిల్లలు పాపం తల్లిదండ్రులు లేక ఇబ్బందులు పడుతూ ఉంటారో అలాంటి పిల్లల పోషణకి, చదువుకి ఆర్థికంగా అండగా నిలుస్తుంది. ఈ పథకం ద్వారా పిల్లలకి 18 ఏళ్ళు వచ్చే వరకు కూడా నెలకి 4,000 రూపాయలు అయితే అకౌంట్లో వేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇది చాలా మంచి పథకం అని చెప్పుకోవచ్చండి. మరి ఈ పథకానికి కూడా అప్లై చేసుకోమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. తల్లిదండ్రులు లేని పిల్లలకు, ఇతర కారణాల వల్ల అనాథ లేని పిల్లలకు ఈ పథకం అండగా ఉంటుంది. కేంద్రం వారి చదువుకు, పోషణకు డబ్బు సహాయం చేస్తుంది. 2023లో కేంద్రం ఈ పథకాన్ని మొదలుపెట్టింది. ఏపీలో ఈ పథకం ద్వారా పిల్లలకు 18 ఏళ్ళు వచ్చే వరకు కూడా నెలకి 4,000 రూపాయల చొప్పున ఇస్తారు. అంటే ఏడాదికి 48,000 రూపాయలు వారి అకౌంట్లో జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మరి దీంతో పాటుగా మరి దసరా కానుకగా మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మామూలుగా ఈ పథకాన్ని ఆగస్టు నెలలోనే ప్రారంభించాలని చెప్పి అనుకున్నారు, కానీ తర్వాత వాయిదా పడిందండి. ఎందుకంటే రేషన్ కార్డులో పంపిణీ జరుగుతూ ఉంది కాబట్టి రేషన్ కార్డుల పంపిణీ అనంతరం ఈ పథకాన్ని అమలు చేయడం వల్ల మరికొంతమంది లబ్ధిదారులకు ఈ పథకం అందే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఆగస్టు నెలలో ఇవ్వాల్సిన ఈ పథకాన్ని వాయిదా వేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం. అదేవిధంగా చెప్పినట్టుగానే ఏపీలో కూటమి ప్రభుత్వం ఒక్కొక్క పథకాన్ని ఒక్కొక్క నెలలో అమలు చేస్తూ వస్తుందండి. మరి ముఖ్యంగా రైతన్నులందరికీ కూడా అన్నదాత సుఖీభవ, స్కూల్కి వెళ్ళే పిల్లలకు తల్లికి వందనం పథకము, అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్సు, దీంతో పాటుగా ఫ్రీ గ్యాస్ పథకాలను కూడా తీసుకొచ్చింది. మరి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది, ఎక్కడ ఎలాంటి అవకతవకలు లేకుండా ఈ పథకాన్ని ఎంతో దిగ్విజయంగా అమలు చేస్తూ వస్తుందన్నమాట. ఇప్పటి వరకు కూడా ఈ పథకాల ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మరి ఆల్రెడీ ఏపీలో కూటమి ప్రభుత్వం ఈ యొక్క రేషన్ కార్డుల పంపిణీ అనేది చేస్తూ ఉంది. ఇప్పుడు దాకా కూడా చాలామంది 90% పైగా కూడా రేషన్ కార్డుల పంపిణీ అనేది పూర్తయిపోయింది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల రేషన్ కార్డుల్లో తప్పులు రావడం వల్ల కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారండి. ఎవరు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. వెంటనే మీరు సచివాలయాల వద్దకు వెళ్తే కనుక మీ తప్పుల్ని వెంటనే సరిచేసి ఇస్తాము అని చెప్పడం అయితే జరిగిందనమాట. ఇలా సరిచేసుకునే అవకాశాన్ని మనకి అక్టోబర్ 31 వరకు ఇచ్చిందండి. ఈ లోపుగా ఎవరికి స్మార్ట్ రేషన్ కార్డులో ఎవరి పేర్లు అయితే తప్పుగా ముద్రించబడ్డాయో, అదేవిధంగా అడ్రస్ అనేది తప్పుగా పడిందో వారందరూ కూడా వెంటనే ఈ సరిదిద్దుకునే తప్పుల సవరణను వెంటనే చేసుకోవాలని చెప్పి కూడా చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతి పథకానికి కూడా రేషన్ కార్డు మ్యాండేటరీ అయిపోయింది. ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలండి. రేషన్ కార్డు లేకపోతే కనుక పథకాలు అయితే వచ్చే అవకాశమే లేదనమాట. కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా గమనించండి. దీంతో పాటుగా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18 ఏళ్ళు దాటి 59 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళ ఖాతాల్లోకి 18,000 రూపాయలు జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకాన్ని దసరా కానుకగా మహిళలందరికీ అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి. మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే 18 ఏళ్ళు దాటి 59 సంవత్సరం లోపు వయసున్న మహిళలందరూ ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా సిద్ధంగా ఉండండి. ఈ లోపుగా ఎవరికైతే రేషన్ కార్డులు లేవో వారందరూ కూడా మీ రేషన్ కార్డులు తీసుకొని సిద్ధంగా ఉండాలి. మీ రేషన్ కార్డులో ఎలాంటి ఇబ్బందులు, తప్పులు లేకుండా చూసుకోండి. దీంతో పాటుగా మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉన్నారా లేదా చూసుకోవాలి. అదేవిధంగా మీ యొక్క రేషన్ కార్డుకి తంబు అథెంటిక్ ద్వారా మరి దాన్ని
అథెంటిక్ చేయించుకోవాలన్నమాట. అంటే వేలిముద్రల ద్వారా ఈ యొక్క కేవైసీ అనేది చేసుకోవాలి. దాంతోపాటుగా మీ యొక్క ఆధార్ కార్డుకి కూడా కేవైసీ కంప్లీట్ చేయండి. దీంతోపాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పేసి మీరు బ్యాంకులకు వెళ్ళి ఒకసారి తెలుసుకోవాలి. దీంతోపాటు బ్యాంక్కి అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్తో పాటు ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ కూడా లింక్ చేయాలండి. మీరు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి డబ్బులు పడంగానే మీకు ఫోన్కి మెసేజ్ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇలా జరగడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడగవలసిన పని లేకుండా మీరు మీ ఇంట్లో ఉండి మీ చేతిలో ఉన్న ఫోన్ ద్వారానే విషయాన్ని అయితే తెలుసుకోవచ్చు. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ గమనించండి. చాలామంది మహిళలు మరి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉంటేనే డబ్బులు పడతాయా అని చెప్పి అడుగుతూ ఉన్నారండి. పోస్ట్ ఆఫీస్లో అకౌంట్కి ఆడబిడ్డ నిధి పథకానికి ఎలాంటి సంబంధము లేదు. మీకు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉన్నా, బ్యాంకులో అకౌంట్ ఉన్నా మీ అకౌంట్ పర్ఫెక్ట్గా ఉంటే డబ్బులు అనేవి మీ అకౌంట్లో పడతాయి. మీరు కొత్తగా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయవలసిన పని లేదు. దీంతో పాటుగా ఎవరికైనా కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకుంటే, అంటే ఇంతవరకు ఎవరికైనా అకౌంట్ లేకుండా కొత్త అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్న వాళ్ళు పోస్ట్ ఆఫీస్లో చేసుకోండి. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్లో తక్కువ డబ్బులతోనే మీకు అకౌంట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. దీంతో పాటుగా మీ పెన్షన్ తీసుకుంటూ ఉన్నాము, పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఈ ఆడబిడ్డ నిధి వస్తుందా అని చెప్పి చాలామందికి డౌట్ ఉందన్నమాట. అంటే పెన్షన్ తీసుకునే వాళ్ళు అంటే వృద్ధాప్య పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారికి రాదండి. ఎందుకంటే వారికి 60 సంవత్సరాలు దాటిన తర్వాత వృద్ధాప్య పెన్షన్ వస్తుంది కాబట్టి అలాంటి మహిళలకైతే రాదనమాట. మరి మీరు వితంతు పెన్షన్ తీసుకుంటూ ఉన్నా, మరి ఒంటరి మహిళ, వివిధ రకాల కేటగిరీలకు సంబంధించి 4,000 రూపాయల పెన్షన్స్ ఉంటాయి కదా, వారికి ఎవరికైతే 59 సంవత్సరంలో లోపు ఉంటారో అలాంటి వారికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కొంతమందికి మాకు తల్లికి వందనం పథకం డబ్బులు పడ్డాయి, మరి ఇప్పుడు ఈ 18,000 పడతాయా అని చెప్పని అడుగుతూ ఉన్నారండి. తల్లికి వందనం పథకం అనేది కేవలం పిల్లల యొక్క చదువుకు సంబంధించి వేస్తున్నారు కాబట్టి తల్లికి వందనం పడే ప్రతి తల్లికి కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అనేవి వస్తాయి. అయితే ఈ డబ్బులు మరి నెలకి 1,500 వేస్తారా, సంవత్సరానికి ఒకసారి 18,000 వేస్తారా అన్న దానిపైన ఇంకా మనకి క్లారిటీ అయితే రావాల్సి ఉందండి. ఆల్రెడీ మనకి మంత్రివర్గంలో సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి. దీనిపైన క్లారిటీ అయితే రావాల్సి ఉందన్నమాట. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి బడ్జెట్లో 3,342 కోట్ల రూపాయలని ప్రవేశపెట్టి ఆమోదించడం కూడా జరిగిందనమాట. మరి ఈ డబ్బులు మహిళల యొక్క ఖాతాల్లోకి వేయడమే ఆలస్యం అండి. మరి అర్హులను ఎంపిక పనిలో నిమగ్నమైపోయింది ఏపీలో కూటమి ప్రభుత్వం. అధికారులకి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. నిజమైన అర్హులను గుర్తించే పనిలో ఉన్నారనమాట. ఎక్కడ ఏ పథకము కూడా దుర్వినియోగం కాకుండా ప్రతి అర్హుల దగ్గరికి పథకాలు చేరాలన్న ఉద్దేశంతో ఎక్కడికక్కడ కులంకసంగా పర్యవేక్షణ చేయాలని చెప్పి అధికారులని ఆదేశించడం కూడా జరిగిందనమాట. మరి ఆల్రెడీ అర్హుల ఎంపికలో ఉన్నారండి. ఇప్పటికే చాలామందిని ఎంపిక చేసి లిస్ట్ అవుట్ కూడా చేయడం అయితే జరిగిందనమాట. మరి మనకి రాబోయే 2-3 రోజుల్లో లిస్ట్ అనేది సచివాలయాల వద్దకు వస్తుందన్నమాట. అప్పుడు వచ్చినప్పుడు ఎవరి పేరైతే లిస్టులో లేదో వారికి మీకు సచివాలయం ఉద్యోగస్తులు మీకు తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. అలాంటప్పుడు ఎందుకు మీ పేరు లేదో, ఏ కారణం చేత లేదో అని చెప్పేసి ఒకసారి మీకు చెక్ చేసి దాన్ని సరి చేసుకోమని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. మరి అర్హుల లిస్టులో మన పేరు లేకపోవడానికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే కనుక హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మన పేరు నమోదు అయ్యి ఉండకపోవడం అనమాట. మరి గతంలో సచివాలయ ఉద్యోగస్తులు ఇంటింటికి వచ్చి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది చేయడం అయితే జరిగింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంతమంది పేర్లు దానిలో నమోదు కాకపోవచ్చు. మరి మీ పేరు కనుక నమోదు అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి. మరి ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో పేరు నమోదు కాకపోయినా కానీ ప్రభుత్వ పథకాలు ఏమీ వచ్చే అవకాశం అయితే ఉండదన్నమాట. దీంతోపాటు 6 స్టెప్ వెరిఫికేషన్ కూడా చేస్తారండి. తర్వాత P4 సర్వే అని ఒకటి మనకు చేశారు కదా, అది కూడా ఇవి అన్నిటికీ మీరు లోబడి ఉంటేనే మీకు అర్హత అనేది వస్తుందన్నమాట. 6 స్టెప్ వెరిఫికేషన్లో మనం చాలా గత వీడియోలో చెప్పుకున్నాము. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే 1,500కి మించి కరెంటు బిల్ అనేది రాకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు, మీ కుటుంబంలో ఎవరికి కూడా గవర్నమెంట్ జాబ్ అనేది ఉండకూడదు, మీకు 4-వీలర్ అనేది ఉండకూడదు అనమాట. అదేవిధంగా మీ ఆదాయము పట్టణ ప్రాంతాల్లో 12,000, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయలకి మించి ఉండకూడదు. మీ ఇల్లు 10,000 చదరపు అడుగుల కన్నా ఎక్కువ ఉండకూడదండి. ఇవన్నీ అర్హతలు మీకు ఉంటేనే ఈ డబ్బులు అనేవి మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట. ఏదేమైనా మనకి రేపటి నుంచి దసరా సంబరాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. ఈ దసరా సందర్భంగా మరి పెద్ద పండుగ రోజున మహిళల యొక్క ఖాతాల్లోకి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18,000 రూపాయలు జమ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన ఏ విధమైన చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు వెంటనే రూపంలో తెలియజేస్తాను. ఇదండి వాళ్ళ వీడియో. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.